ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఎంత డేంజరస్ బ్యాటరో ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. క్రీజులో కుదురుకోవడం కష్టం, అంతేగాని ఓ 10 ఓవర్లు ఉన్నాడంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా రెండో టీ20 చూస్తే అర్థమైపోతుంది. క్రీజులో ఉన్నంతసేపు 4లు 6లతో బౌండరీల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్ దెబ్బకు హేమాహేమి బౌలర్లు సైతం చేతులెత్తేశారు. సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోశాడు. జోస్ బట్లర్తో కలిసి తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం జోడించాడు. తొలుత బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ జట్టు సఫారీ బౌలర్ల భరతం పట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టారు. క్రీజులో ఉన్నంతసేపు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ 6ల వర్షం కురిపించారు. మాజీ సారథి జోస్ బట్లర్ 30 బంతుల్లో ఏకంగా 83 పరుగులు చేశారు. 8 4లు 7 6లతో బౌండరీ రూపంలోనే 74 పరుగులు రాబట్టారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బట్లర్ 8వ ఓవర్తో అవుట్ అయిన తర్వాత ఫిల్ సాల్ట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. బట్లర్ అవుట్ అయ్యే సమయానికి 17 బంతుల్లో 41 పరుగులు చేసిన ఫిల్ ఆ తర్వాత సెంచరీ బాదాడు. మొత్తం 60 బంతులు ఆడిన సాల్ట్ 15 4లు 8 6లతో 141 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం చేసిన సాల్ట్ ఇంగ్లాండ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వీళ్ళిద్దరితో పాటు జాకబ్ బెథెల్ 14 బంతుల్లో 26, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 21 బంతుల్లో 5 4లు 1 6తో 41 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కోసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కెప్టెన్ ఎయిడెన్ మార్కరం మినహా మిగతా ఏ బ్యాటరు రాణించలేకపోయారు. సఫారీ జట్టు 16.1 ఓవర్లోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది.